అనగనగనగా ఒక ఊళ్ళో ఉందో గోరి. నిజంగా వెళ్ళిపోతారా వల్లి? వెళ్ళిపోతేనే బతుకుతామని తెలిసినప్పుడు వెళ్లకుండా ఎందుకుంటాం? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. భాస్కర్ గారు చూశారంటే మేమే నిన్ను రప్పించామనుకుంటారు. అది కాదు వల్లి. ఇప్పుడిప్పుడే నొప్పి తగ్గుతుంది. 2 రోజులైతే జరిగిన గొడవ కూడా మర్చిపోతాం. 4 రోజులాగితే నన్ను కూడా మర్చిపోతారు కదా. ఇప్పుడు మేం వెళ్ళిపోతే నువ్వు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతావు. మేం ఆలోచించింది ఇంతవరకే. ఎవరు ఎవరిని మర్చిపోరు. ఆ మాట గుర్తుపెట్టుకుంటే చాలు. పదన్నా. ఏ ప్లీజ్ భరణి, నువ్వు వెళ్ళొద్దు. వల్లి నా మీద కోపంగా ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతోంది. నువ్వైనా నా బాధను అర్థం చేసుకుని ఇక్కడే ఉండిపోదాం అని చెప్పు. చూసావా వల్లి, ఇంత జరిగినా కూడా నన్ను ఎక్కడే ఉండమని అంటుంది. ఇప్పుడుంటే రేపుండవు. నేనైనా టిప్ అయినా నేను శవంగానే చూస్తాం. ఏ వల్లి, ఫీల్ అవ్వకు. నువ్వు కంటతడి పెట్టినంత మాత్రాన మా గుండెం కరగదు. ఎందుకంటే ఇప్పుడు ఇది గుండెలా లేదు, ముక్కలైన మాంసం ముద్దలా ఉంది. నీ వల్ల అన్న దెబ్బలు తిన్నాడు. నీ వల్ల చచ్చిపోయి పిండం కూడా తినే పరిస్థితి తీసుకురాకు. నీకు దండం పెడతాను, వెళ్ళు. హే, ఎందుకే అంత కఠినంగా మాట్లాడుతున్నావు? నేను మిమ్మల్ని వదులుకోకూడదని ఇలా చెప్తున్నాను. నువ్వు ఇలాగే చెప్పి నన్ను షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరికి తీసుకెళ్ళావు. నీ మెడలో తాళి కట్టేవాడు నా మెడ విరిచేశాడు. కొట్టకండి, నా తప్పేం లేదని వేడుకున్నా ప్రతి మాటకు ఒక దెబ్బ కొట్టాడు. కాళ్ళు పట్టుకున్నా కనికరం లేకుండా తన్నాడు. మీ ఇంట్లో వాళ్ళకి చెప్తే మీ మర్యాద పోతుందని, నీ మర్యాద పోతుందని చెప్పకని అడుక్కున్నాను. నన్ను ఇంకా కొడతారని కాదు. కానీ ఇప్పుడైతే చంపేస్తారని వెళ్తున్నాం. మా ఇంట్లో చెప్తే మర్యాద పోతుందని, మీరిక్కడే ఉంటే ప్రాణం పోతుందని భయపడుతున్నారా? కావాలంటే ఇంట్లో వాళ్ళకి నేను చెప్తాను. ఏం చెప్తావు? భరణిని ప్రేమిస్తున్నాను, భరణినే పెళ్లి చేసుకుంటానని చెప్తే? అయ్యా చెప్తే ఏంటి? మా అన్నను అడుగుతారు ప్రేమించావా అని, మా అన్నను అడుగుతారు పెళ్లి చేసుకుంటావా అని. వలి, అవునన్నా, పెద్దమ్మ గారు ఇదే మాట ఇలాగే అడుగుతారు. అప్పుడేం చెప్తావో దానికి చెప్పన్నా. నేను ప్రేమించలేదు, ప్రేమించట్లేదు, ప్రేమించను కూడా. ఇదే మాట చెప్తాను. గుడ్ మార్నింగ్. కంగారు పడకండి, క్లారిటీగానే ఉన్నారుగా. ప్రేమించను కూడా అని తెగేసి చెప్పేవాడిని పట్టుకొని అడిగితే పెళ్లి చేసుకుంటావా అని 2వ ప్రశ్న అడగరు త్రిపుర. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,